చలి తీవ్రతకు రాత్రి టైంలో మాత్రమే మనము ఈ కర్టన్స్ అనేది క్లోజ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా డే టైంలో కూడా కర్టన్స్ అనేది ఓపెన్ చేయకుండా కంప్లీట్గా క్లోజింగ్లో పెట్టడం వల్ల చిక్స్ వచ్చిన తర్వాత వేసినటువంటి పేపర్ అనేది 24 అవర్స్ తర్వాత కూడా రిమూవ్ చేయకుండా అలానే ఉంచినట్లయితే అమ్మోనియా గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయి చిక్స్ అనేది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాయి. దీనినే బ్రూడర్ న్యూమోనియా అంటాము. కాబట్టి ఇలాంటి సమస్య రాకుండా మనం చేయాల్సినటువంటి పనులు ఉదయం పూట 8 గంటలకు వచ్చేటువంటి సూర్యరశ్మిని డైరెక్ట్గా పిల్లలపైన పడే విధంగా కర్టన్ మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉండాలి. అదేవిధంగా వెంటిలేషన్ అనేది ప్రాపర్ వెంటిలేషన్ అనేది షెడ్లో పడే విధంగా లిటర్ ఆరే విధంగా ఉండాలి. కంప్లీట్గా ఎయిర్ సర్క్యులేషన్ అనేది షెడ్లో ఉండే విధంగా 2 to 3 అవర్స్ అనేది క్రాస్ వెంటిలేషన్ అనేది జరిగే విధంగా చూసుకోవాలి. బ్రూడర్ న్యూమోనియాకి గురి అయినటువంటి చిక్స్కు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఉదయం పూట కాపర్ సల్ఫేట్ని 1 గ్రామ్ 1 లీటర్ వాటర్ ద్వారా ఇచ్చేసుకుంటూ విరోసిన్ని 5 ml per లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసేసి చిక్స్ పైన ఉదయం పూట సాయంత్రం పూట స్ప్రే చేసినట్లయితే తొందరగా రికవర్ అనేది వచ్చేస్తుంది.